చూసుకున్నట్లయితే మనకి ఇంకో సార్ గారు కనిపించారు. సో సార్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు కరణం అప్పలరాజు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను చైర్మన్ శ్రీకృష్ణదేవరాయ కల్చరల్ ట్రస్ట్ చైర్మన్ని. ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభలకి శ్రీయుతులు గజల్ శ్రీనివాస్ గారు నాకు ఆహ్వానం పలికారు. ఆయనకి నాకు 30 ఏళ్ళ బట్టి పరిచయం ఉంది. ఆయన కోరుకొండ స్కూల్లో చేస్తున్నప్పుడు నేను అతన్ని లలిత కళా మందిర్లో, మా సిప్పాడు లలిత కళా మందిర్లో ప్రోగ్రాం కోసం పిలిచాను. అప్పటి నుంచి మా మిత్ర పరంపర సాగుతూనే ఉంది. అది ఇప్పటికి కూడా అతను గుర్తుంచుకొని ఇక్కడికి పిలిచారు. నేను కూడా చాలా ఉత్సాహంగా వచ్చాను. అంతర్జాతీయ మహాసభలు ఏ విదేశాల్లోనే జరుగుతుంది, మనం వెళ్ళలేం కదండి. అది ఇలాంటిది ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోను, అందులో అన్నయ్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగడం, శ్రీ చైతన్య సంస్థల రాజుగారు ఇవన్నిటికీ ఆతిథ్యం ఇచ్చి అందరినీ కూడా ఆదరించి ఏర్పాట్లన్నీ చేసినందుకు శ్రీ రాజుగారు కూడా మేము అందరం హృదయం తెలియజేస్తున్నాం. బికాజ్ వీఆర్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్. ఏదో ఎంత ఉత్సాహంతో తెలుగు మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసామండి. ఈ ఏర్పాటు చేసినటువంటి చైతన్య రాజు గారికి, అలాగే మా మిత్రుడు ఈ కమిటీ చైర్మన్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారు కూడా మేము ఈ ముఖంగా సభాముఖంగా కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వాతావరణం చూస్తుంటే అంత పండగ వాతావరణం లాగా, సంక్రాంతి అప్పుడే విచ్చేసిందా అన్నట్టుగా ఉందండి. చుట్టుపక్కల చూసే ఉంటారు ప్రజలందరూ కూడా. అంటే మన ఆంధ్ర రాష్ట్రం కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి అందరూ విచ్చేశారండి. అలాగే విచ్చేసిన ముఖ్య అందరూ కూడా తెలుగే మాట్లాడుతున్నారు. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ మహాసభ సందర్భంగా అందరూ కూడా మాతృభాషకు గౌరవం ఇచ్చి తెలుగునే మాట్లాడండి, తెలుగునే ప్రచారం చేయండి. అలాగని ఇతర భాషలను మనం కించపరచడం కాదు. అవి అవసరం మేరకు ఉద్యోగరీత్యా కానీ ఇతర రీత్యా కానీ నేర్చుకోవాలి తప్పించి మాతృభాష ప్రాధాన్యత ఇవ్వాలనేది నా యొక్క అభిప్రాయం అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రజ్యోతి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పాలని కదా. సో మరి ఎట్లా అనుకుంటున్నారు దీని గురించి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే నేను ఇటువంటి మహాసభలు జరపడం తెలుగు వారికి మన గర్వకారణం అండి. చాలా ఇది అంటే ఆర్థిక పరంగా వ్యయ ప్రయాసాలకు వచ్చి చేయవలసిన ఒక అంశం ఇది. ముఖ్యంగా ఈ అంశానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శ్రీ రాజరాజ నరేంద్రుల వారు పట్టాభిషిక్తులయ్యి 1000 సంవత్సరాలు జరిగింది 23కి. ఆ సందర్భంగా ఈ సహస్రాబ్ది పట్టాభిషేక ఉత్సవాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భాన్ని పరిశీలించి కూడా నేను వచ్చాను. బికాజ్ బేసిక్గా ఐఎమ్ ఆ సపోర్ట్. నేను దీనికి ఏంటంటే ఇలాంటి రాజ్యాధిక వ్యవస్థలు నేను చాలా విన్నాను స్టోరీల ద్వారా. ముఖ్యంగా మా పూర్వీకులు కృష్ణదేవరాయలు గారు వారి తాలూకు చరిత్రని, తెలుగు కోసం వారు పడిన ఆ కృషిని మనం అన్ని విన్నాం. అదేవిధంగా ఈ రాజరాజ నరేంద్రుల వారి ఈ సహస్రాబ్ది ఉత్సవాలు కూడా ఎరండి అవ్వాలనే సదుద్దేశంతో నేను కూడా ఏజ్ ఎక్కువైనప్పుడు కూడా చాలా ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసాను. వచ్చినందుకు ఇక్కడ నాకు చాలా ఆహ్లాదం అనిపించిందండి. అవి చాలా ఏర్పాట్లు అయ్యి బాగా చేశారు. అలాగే ప్రాంగణం అంతా కూడా చాలా కొన్ని ఎకరాల్లో ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల నుంచి మాలాంటి పెద్దవారు వరకు కూడా బాగా ఇక్కడికి వచ్చి ఉత్సాహంగా తిరుగుతున్నారు. చాలా సంతోషం అండి. ఇటువంటి మహాసభలు ఎక్కడో ఎన్నాళ్ళో జరుగుతాయి, మనం అటెండ్ అవ్వడం కష్టం. నెక్స్ట్ మహాసభలకి మేము ఉంటామో ఉండమో కూడా అది తెలీదు. మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇంకా ముందు తరాలకు మన తెలుగు, మన భాష గురించి తెలుస్తుంది. కరెక్టే, కానీ ఏజ్ రీత్యా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి మహాసభలు ఉన్నప్పుడే చూడాలండి. నేను దయచేసి ఇవాళ రాని వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా రండి. ఈ సభల్ని తిలకించే అవకాశం మనకు వచ్చింది ఇక్కడ మన ప్రాంతంలో. దయచేసి అందరూ రండి. నేను చెప్పినట్టుగా మళ్ళీ మహాసభలకి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందువల్ల ఆ విధంగా అన్నాను తప్పించి నేనేదో ఇంకో ఉద్దేశం కాదండి నాకు. అంటే అందరూ ఉపయోగించుకోవాలండి ఈ మహాసభల్ని. ఓకే సార్, అసలు మనము ఈ రోజులలో చూసుకుంటే మన తెలుగు భాష ఇంతకుముందు 2వ స్థానంలో ఉండేది. ఇప్పుడు చూస్తే 4వ స్థానానికి పడిపోయింది సార్ తెలుగు భాష. దానికి కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు ఏమీ లేదండి. మన తెలుగు భాషకి ప్రాధాన్యత కొన్ని సంవత్సరాల బట్టి తగ్గింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతవరకు మన తెలుగు భాషకి ప్రాచీన హోదా లేదు. ప్రాచీన హోదా తెలుగు భాషకి ఇచ్చిన తర్వాత మనం 4వ స్థానానికి వచ్చేసామండి. ఎందుకంటే అది చదువు రీత్యా ఇంగ్లీషులు నేర్చుకోవడం, ఇతర భాషల మీద మోజు పడడం, పేరెంట్స్ కూడా తెలుగు భాష అభివృద్ధి చేయడానికి ఇష్టపడక మమ్మీ డాడీల నుంచి స్టార్ట్ చేస్తున్నారు, అమ్మ నాన్నలను వదిలేశారు. అదేవిధంగా పల్లి వాతావరణాన్ని పూర్తిగా విడిచిపెట్టి పట్టణ వాతావరణానికి పరుగులెడుతున్నారు. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ పాయింట్స్ అండి. అంటే మనం అలాగే 4వ స్థానానికి దిగజారడానికి ఇంకా దిగజారే పరిస్థితులు కూడా వస్తాయండి. దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా ఇటువంటి మహాసభలను ఉపయోగించుకొని ఎక్కడి నుంచైనా చాలామంది ఈ మమ్మీ డాడీ సంస్కృతికి స్వస్తి పలికి అమ్మ నాన్న సంస్కృతికి మనం రావాలని. మమ్మీ డాడీ వద్దని అనట్లేదు, కానీ అది నేను ఇందాకే చెప్పాను, ఏ మేరకు అవసరం ఆ మేరకే. కానీ మీరు పక్క స్టైల్ తీసుకుంటే కర్ణాటక నిన్న మొన్న మీరు న్యూస్లో చూసుంటారు, కన్నడంలో రాయకపోతే వాళ్ళు యాజిటేషన్ చేశారు, బోర్డులు కానీ హోర్డింగ్స్ కానీ ఏమైనా సరే. అలాగే కేరళ వాళ్ళు కేరళే మాట్లాడతారు.
బీహారీయే మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడరాళ్ళు. మనం వచ్చిన రాకపోయినా హిందీ ఇంగ్లీష్ మాట్లాడతాం. అది మన దౌర్భాగ్యం అండి ఆంధ్ర వాళ్ళకి. ఆ దౌర్భాగ్యం మనకు వద్దు, దాన్ని విరమించుకోవాలి. భాషా ప్రావీణ్యం అనేది ఉద్యోగరీత్యా మన భవిష్యత్తుకు ఉపయోగపడాలి తప్పించి మాతృభాషను తొక్కే విధంగా ఉండకూడదు. ఎన్నాటికి మాతృభాష అందులోనూ తెలుగు భాష చాలా శ్రేష్టమైంది. ఆనాడే శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాగే చాలామంది ప్రముఖులు షేక్స్పియర్ గారు చెప్పారు, తెలుగు ఈస్ట్ ఆఫ్ ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేసి. అందులో అటువంటి ప్రముఖులు చెప్పినటువంటి భాషని మనం చిన్నపుచ్చి చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల అందరూ కూడా తెలుగే మాట్లాడాలి, తెలుగునే నేర్చుకోవాలి, తెలుగునే నేర్పించాలి అనేది నా ఉద్దేశం అండి. ఈ మహాసభ సందర్భంగా నేను మన ఆంధ్ర ప్రజలకి, తెలుగు వారికి ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, తెలుగే మాట్లాడండి, తెలుగే నేర్చుకోండి, తెలుగే నేర్పించండి. ఓకే సార్, మీ అమూల్యమైన పదాలు ఈ తరాన్ని యూత్కి చాలా మటుకు ఉపయోగపడతాయి. సో మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.